నుండి 26 వరకు మనం చదువుకుందాం, సరిపోతుంది. దయచేసి అక్కడ నుంచి చదవండి బ్రదర్. లేకపోతే నేను చదువుతున్నాను. ఇప్పుడైతే నిద్ర ఇచ్చిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతం వచ్చు. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరకు నశింప చేయబడేటటువంటి లోకంలో సమస్త మనుషులను ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యం వరకు వృద్ధాప్యం వరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ఒకే ఒక్క విషయంలో భయం కలుగుతూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చేరి ఉన్నటువంటి ఈ రామానగరంలో మరి అందరూ ఎరిగి ఉన్నటువంటి యవనస్తుడైనటువంటి అదరయ్య రక్త సంబంధికులము బంధుమిత్రులము ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలానికి ఈ సమయంలో వచ్చినారు. అయితే మనం అందరం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. ఇక్కడ ఏదో మనకున్న ప్రసంగ నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడానికి కాదు, కానీ దేవుని యొక్క వాక్యము చనిపోయినటువంటి వారి విషయం ఏమి తెలియజేస్తూ ఉన్నది, అసలు మరణం అనేది ఎందుకు సంభవిస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో గమనముతో ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనకేమైతే సెలవిస్తూ ఉన్నదో దేవుని యొక్క వాక్యమే మరి ఒక కోర్టు హాలులో జడ్జి ఇచ్చినటువంటి న్యాయ తీర్పు జడ్జిమెంట్ ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ఏదైతే సెలవిస్తూ ఉన్నదో ప్రతి విషయంలో దేవుని వాక్యము చెప్పేటటువంటిదే ఫైనల్. ప్రతి మానవుడు భయపడుతున్నాడు. దానికి కారణము ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపము ప్రవేశించినది. మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము లోకములో దేవునికి అవిధేయతను బట్టి ఆ యొక్క శాపమును పొంది ఉన్నాడు. ఆజ్ఞను అతిక్రమించినాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే మరొకటి కాదే కాదు. ఏ పని అయితే చేయవద్దని దేవుడు చెప్పాడో ఆ పని చేసినందువల్ల ప్రతి మానవుడు సహజ సిద్ధముగా దేవుని యొక్క శాపమును బట్టి దేవుడు మనుషులకు విధించినటువంటి నియమము చొప్పున ప్రతి ఒక్కరికి మరణము సంప్రాప్తం అవుతూ ఉన్నది. సేవకులందరూ దయచేసి దేవుని సేవకులందరూ అంటే ఇటువైపు వెనుకవైపు రండి. దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇటువైపు వచ్చి మరి ఉండాలని కోరుతున్నా. చూడండి, దయచేసి ఒక్క మనుషుని ద్వారా లోకంలోనికి పాపం వచ్చినది. తత్ఫలితంగా పాపం వల్ల వచ్చు జీతము మరణాన్ని ప్రతి మనుషుడు అనుభవిస్తుంటున్నాడు. మరణం అనేసరికి చాలా మంది అనుకుంటారు ఇక చావుతోటే అంతా అయిపోయింది అనేటువంటి ఒక దురభిప్రాయంతో ఉంటూ ఉంటారు. మరణం అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ మరణము శారీరకమైనటువంటి మరణము ప్రతి వ్యక్తి అనుభవించవలసినటువంటిదే. ఎందుకంటే మనం మనులో నుంచి తీయబడినాము, తిరిగి మన్నైపోతాము. కానీ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించినాడు. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆయన పెట్టినటువంటి దీపము, ఆయన పోసినటువంటి ఈ ఊపిరి, మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి దానిని ఈ శరీరము మట్టిలోనికి తిరిగి కలిసిపోయిన తరువాత ఆత్మ ఏదైతే ఉన్నదో అది తిరిగి దేవుని యొద్దకు వెళుతున్నది. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. లోకంలో ఉన్న పాపమును త్యజించి దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞను శిరసా వహించి దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఎందు నిమిత్తమై పంపబడి ఉన్నాడో ఆ పంపబడిన విషయాన్ని ప్రతి వ్యక్తి తాను సశరీరుడుగా సజీవుడిగా ఉండగానే మనుషుని పట్ల దేవునికి ఉన్న పరమోన్నతమైనటువంటి ప్రేమ
ఆయన యొక్క సంకల్పము మనుషుడు ప్రతి ఒక్కడు కూడా తెలుసుకోవలసిన బాధ్యత ఉన్నది. అందుకని 1 కొరింథీ 15వ అధ్యాయంలో 3-4 వచనాల్లో చెప్పబడిన రీతిగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచెను. అందరూ చెప్పండి, యేసు తిరిగి లేచెను. గట్టిగా చెప్పండి, యేసు తిరిగి లేచెను. హల్లెలూయా. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో విశ్వాసం ఉంచుతారో తమ యొక్క నైజము సహజమైనటువంటి తమ స్వభావము దేవునికి విరోధమైనటువంటిదని ఈ లోకములో శరీరముతో ఉన్న ప్రతి మానవుడు ఈ శరీర క్రియలకు లోనై దాసుడై పాపం వల్ల పట్టబడి ఉన్నాడనే సంగతిని గుర్తించి పాప శరీరములో నుంచి విడిపించగలిగిన ఏకైక శక్తి సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రభువును ఎవరైతే తమ స్వంత రక్షకుడిగా విశ్వాసమును బట్టి అంగీకరిస్తారో అట్టివారు మాత్రమే ఆయన బిడ్డలుగా పరిగణింపబడతారు. చాలా మంది అనుకుంటారు, నేను 40 రోజులు ఉపవాసం ఉండలేను, నేను ఏదో దూర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయలేను, నేను వేలాది రూపాయలు దేవుని మందిరానికి కానుకలు ఇవ్వలేను అని చాలా మంది నిరుత్సాహపడుతుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ వ్యక్తి దేవునికి ఏది ఇచ్చినా కూడా దేవుని మెప్పించడం అసాధ్యం. దేవుడు కోరుకునేటటువంటిది మన హృదయపూర్వకముగా ఆయన తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును లోకములోని ఒక యజ్ఞ పశువుగా, ఒక బలి పశువుగా సమస్త మానవాళి పై ఉన్నటువంటి శాపమును తీసివేయటానికి దేవుని యొక్క గొర్రె పిల్లగా భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు తన సంకల్పం చొప్పున తన ప్రియ కుమారుడు పాపమెరుగనటువంటి కన్యక గర్భంలో జన్మించి పాపమెరుగనటువంటి స్థితిలో జీవించి ఏ విధమైనటువంటి పాపమును బట్టి మరణానికి శిక్షకు గురి అవుతూ దేవునితో శాశ్వత కాల ఎడబాటు అనగా నరకాగ్నిలో కాలిపోటకు యుగయుగాల శిక్షా విధికి ఎవరైతే వెళ్ళిపోతున్నారో అట్టి ప్రజలందరికీ విడుదల కలిగించడానికి, విమోచనను అనుగ్రహించడానికి తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును లోకంలోనికి పంపించినాడు. లోకంలో ఎన్నో మతాలున్నాయి, ఎన్నెన్నో డినామినేషన్లు ఉన్నాయి. ఇన్నిటి వరుస పెట్టి మీరు ఫలానా వారైతే రండి అని ప్రభు చెప్పడం లేదు. ప్రభు కోరుకునేది ఒకటే, పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం ఒకటే. ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు పాపము లేని పరిశుద్ధుడైన దేవుని కుమారుడని నమ్ముతారో, ఎవరైతే ఆయన ఏ పాపము లేకపోయినను తండ్రి అయిన దేవుని ప్రేమ మనుషులమైన మన అందరి పట్ల నిజమైనటువంటి ఆ ప్రేమ చేత త్యాగపూరితముగా తన యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరమును మాలిన్యము లేనటువంటి నిర్మలమైనటువంటి ప్రేమతో వాత్సల్యముతో మనుషులందరి బదులుగా యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఆఫ్ ఆల్ ఆఫ్ us, మనందరి బదులుగా మనందరి తరఫున మనం నిస్సహాయులము, చేత కానటువంటి వారము, మన పైన తనకున్న ప్రేమను బట్టి మన స్థానంలో ఆయన శిక్ష అనుభవించున్నాడు. అందుకని ఇందులో ఉన్న మర్మము, పరిశుద్ధ లేఖనములో ఉన్న సత్యము, సారాంశము మనం తెలుసుకోవాలంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన మనందరి నిమిత్తము ఎంత త్యాగము చేసినాడో మనం చూడగలము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాము, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన మార్గంలో తిరిగినాడు. అయితే మన అందరి దోషమును తండ్రి అయిన దేవుడు తన కుమారునిపై మోపినాడు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. తన యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు దేవుని పిల్లలు అవటానికి యోహాను 1:12లో చెప్పబడినటువంటి రీతిగా యోహాను తనందరూ విశ్వసించులో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు ఎంత పాపులని దేవుడు చూడటం లేదు. మనం ఎంత చిన్ని పొరపాటు చేసినా, పెద్ద పొరపాటు చేసినా పాపమే. మనుషుని హృదయంలోనే పాపం ఉన్నది. మొట్టమొదటి హృదయంలో తలపోసుకొని ఆలోచించి దాన్ని చేయాలని తీర్మానించుకున్నప్పుడు వాని చర్య బాహ్యంగా కనిపిస్తుంది, కానీ అసలు అంతరంగంలోనే వాడు పాపి అయి పుట్టులతోటే వాడు నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలకు లోనైనటువంటి వాడై పెరిగి పెద్దయ్యే కొలది వానిలో లోకం పట్ల ఆశ, లోకంలో జరిగే దేవునికి హేయమైనటువంటి ఇష్టముగానటువంటి క్రియలన్నిటి పట్ల ఆసక్తి వానికి పెంపొందుతాయి. అయితే దేవుని యొక్క నిర్మలమైనటువంటి సువార్త
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షించే సువార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఏంటంటే శుభవార్త. ఆ శుభవార్త ఏంటంటే దేవుడు ఏదైతే లేఖనాలు రాసి ఉంచినాడో, దేవుని యొక్క లేఖనం అనగా లిఖితము పూర్వకముగా దేవుడు తెలియజేసినటువంటి ఆ యుగాల సంకల్పం ఏదైతే ఉన్నదో, ఆ దేవుని సంకల్పం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనుషులందరికీ బదులుగా మనుష్య మాత్రుడుగా మొదటి ఆదాము ఏదెను వనములో దేవునికి వ్యతిరేకంగా దూరముగా వెళ్ళిపోయినాడు. అయితే కడపటి ఆదాము మనందరికీ బదులుగా దేవుడు నియమించుకున్నటువంటి, తనకు తానే ప్రొవైడ్ చేసుకున్నటువంటి ఒక బలి పశువు. దేవుడు అబ్రహాముకు తన కుమారునికి బదులుగా బొమ్మలు మరి ఆ పొదల్లో చిక్కుకొని ఉన్న ఆ గొర్రె పొట్టేళ్ళని ఏ రీతిగా అబ్రహాముకు దేవుడు అనుగ్రహించున్నాడు పర్వతం పైన, గొల్గొతా శిఖరముపై తండ్రి అయిన దేవుడు లోక ప్రజలందరి పాప ప్రాయశ్చిత్తార్థమై తన ప్రియ కుమారుణ్ణి మరి మన